ఈ వీడియోలో 2023లో రిలీజ్ అయిన లాస్ట్ మ్యాన్ మెలాటీ అనే ఇండోనేషియన్ హారర్ మూవీ పార్ట్ 1 చూడబోతున్నాం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లో 1997లో చూపిస్తారు. ఇప్పుడు ఒక పోలీస్ రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్ కు వెళ్తాడు. అక్కడికి వెళ్లి ఆ హోటల్ పేరు చూస్తే లాస్ట్ మ్యాన్ మటీ అని ఉంటుంది. లాస్ట్ మ్యాన్ మటీ అంటే చనిపోయిన వాళ్ళు ఉండే హోటల్ అని అర్థం. కానీ ఆ హోటల్ అసలైన పేరు లాస్ట్ మ్యాన్ మెలాటీ. ఆ నేమ్ బోర్డ్ లో ఎల్ అలాగే ఏ అనే లెటర్స్ లో లైట్స్ పనిచేయలేదు. అందుకే ఇప్పుడు లాస్ట్ మ్యాన్ మటీ అని కనిపిస్తుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ భయపడుతూ ఆ హోటల్లోకి వెళ్తుంటే పవర్ కట్ అవుతుంది. అలాగే లోపలికి వెళ్లి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ చైర్ లో ఒక భయంకరమైన బొమ్మ కనిపిస్తుంది. ఆ తర్వాత అతను డోర్ క్లోజ్ చేసి వేరే రూమ్ వైపు వెళ్తాడు. అప్పుడే ఇతని ముందు నుంచి నల్ల రంగులో ఉన్న ఒక దెయ్యం వెళ్తుంది. కానీ అతను ఆ దెయ్యాన్ని గమనించలేదు. అలా కొంచెం ముందుకు వెళ్లి గోడపై ఉన్న పెయింటింగ్ ని చూస్తే అందులో ఉన్న మనుషులు కదులుతారు. అదే టైంకి ఆ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి దెయ్యం వస్తుంది. అలాగే అతను చూస్తున్న పెయింటింగ్ నుంచి రక్తం వచ్చి ముఖంపై పడుతుంది. ఆ తర్వాత దెయ్యం అతను ముందు ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ కూడా ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యాన్ని చూసి అతను భయపడుతుంటే అదే టైంకి ఒక ఆమె గొడ్డలు పట్టుకుని వచ్చి అతని తల నరికిస్తుంది. అలాగే ఆమె పేరు మెలాటీ. ఇప్పుడు ఆమె అతన్ని చంపిన తర్వాత ఒక ప్లేస్ లో కూర్చొని 7 రోజుల ముందు ఏం జరిగిందో చెప్తుంది. ఇప్పుడు 7 రోజుల ముందు ఏం జరిగిందో చూపిస్తారు. 7 రోజుల ముందు ఒక ఫ్యామిలీ ఈ హోటల్లో ఉండడానికి వస్తుంది. ఆ ఫ్యామిలీలో మొత్తం 3 ఉంటారు. భార్య, భర్త అలాగే వాళ్ళ కొడుకు. వాళ్ళ కొడుకు పేరు జెమీ. ఇప్పుడు వీళ్ళు 3 లాస్ట్ మ్యాన్ మెలాటీ అనే ఆ హోటల్ కు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కారులో ఒక ఆమె వెళ్తుంది కదా, వాళ్ళమ్మ చనిపోతే ఆమె అంత్యక్రియలకు వెళ్లి మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళ ఊరు చాలా దూరం ఉండడం వలన ఈ రోజు రాత్రి ఏదైనా హోటల్లో ఉండి రేపు ఉదయం వెళ్లాలనుకుంటారు. అందుకే ఇప్పుడు లాస్ట్ మ్యాన్ మెలాటీ అనే ఈ హోటల్ కు వెళ్తారు. ఆ హోటల్ బయట చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే అక్కడ ఎప్పటి నుంచో వదిలేసిన కార్లు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ భార్య భర్తలిద్దరూ వాళ్ళ కారులో ఉన్న లగేజ్ బయటకు తీస్తుంటే వాళ్ళ అబ్బాయి ఆ హోటల్ విండో వైపు చూస్తాడు. అప్పుడు ఆ విండో దగ్గర ఒక దెయ్యం లాంటిది కనిపించి మాయమవుతుంది. ఆ తర్వాత వీళ్ళు 3 లోపలికి వెళ్తారు. అప్పుడు అక్కడ రిసెప్షన్ లో చార్లీ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అతనితో మాట్లాడుతుంటే వాళ్ళ అబ్బాయి ఆ హోటల్లో ఉన్న వస్తువులన్నీ చూస్తున్నాడు. అప్పుడు అక్కడ ఒక లేడీ ఫోటో కనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా అక్కడ చాలా వింత రూపంలో ఉన్న వస్తువులన్నీ ఉంటాయి. ఇప్పుడు చార్లీ జెమీని చూసి నిన్ను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు ఉందని అంటాడు. అలాగే వాళ్ళకి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే మీరు మీ రూమ్ కు వెళ్లే ముందు ఈ హోటల్ ఓనర్ మెలాటీ గారు మీతో మాట్లాడుతారని చెప్తాడు. అప్పుడు వీళ్ళు 3 మెలాటీ దగ్గరకు వెళ్తారు. అలాగే అక్కడ ఒక భయంకరమైన బొమ్మ ఉంటుంది. అది చూసిన జెమీ ఆ బొమ్మతో ఆడుకుంటాడు. ఇప్పుడు మెలాటీ జెమీ వాళ్ళ అమ్మతో ఇలా అంటుంది. మీ అమ్మ చనిపోయే ముందు చాలా బాధపడుతూ చనిపోయిందని అంటే మా అమ్మ బాధతో చనిపోలేదని ప్రశాంతంగానే చనిపోయిందని ఈమె అంటుంది. అదే టైంకి దెయ్యంలా ఉన్న వాళ్ళమ్మ ఆమె పక్కన కనిపిస్తుంది. అప్పుడు మెలాటీ ఆ దెయ్యాన్ని అక్కడ నుంచి వెళ్ళిపోమ్మంటే ఆ దెయ్యం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు 3 రూమ్ కు వెళ్తారు. అలా ఆ రోజు రాత్రి చార్లీ ఒక కోడిని కోసి ఆ రక్తంతో కొన్ని పూజలు చేస్తాడు. అదే టైంకి ఆ ఫ్యామిలీని చూపిస్తారు. ఆమె వాళ్ళమ్మని నర్సింగ్ హోమ్ లో జాయిన్ చేసినందుకు బాధపడుతుంది. ఆ తర్వాత అందరూ కూడా పడుకుంటారు. అలా కొద్దిసేపటి తర్వాత జెమీకి వాళ్ళ బామ్మ పిలుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు జెమీ పైకి లేచి దెయ్యంలా ఉన్న వాళ్ళ బామ్మతో మాట్లాడుతాడు. కానీ ఆ బామ్మకి వాళ్ళ కూతురు ఫ్యామిలీ అంటే కోపంగా ఉంటుంది. అలాగే నేను చనిపోవాలని మీరందరూ అనుకున్నారు. నా చావుకి కారణమైన మిమ్మల్ని వదిలిపెట్టనని ఆ బామ్మ దెయ్యం జెమీ దగ్గరకు వచ్చి అరుస్తుంది. ఆ దెయ్యాన్ని చూసి భయపడిన జెమీ వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేస్తాడు. అప్పుడు ఆ డోర్ లో నుంచి కత్తి వస్తుంది. అలాగే అక్కడ ఉన్న కబోర్డ్ లో నుంచి దెయ్యం వచ్చి జెమీని పట్టుకెళ్లిపోతుంది. అలాగే ఆ కబోర్డ్ పై ఉన్న గ్లాస్ పగిలితే ఆ సౌండ్ విని జెమీ వాళ్ళమ్మ నిద్రలేస్తుంది. అప్పుడు వాళ్ళ అబ్బాయి కనిపించలేదని చూస్తుంటే బాత్రూమ్ డోర్ పై ఉన్న కత్తి కనిపిస్తుంది. అప్పుడు లోపలికి వెళ్లి చూస్తే వాళ్ళ అబ్బాయి కనిపించాడు. అదే టైంకి ఆ బాత్రూమ్ డోర్ క్లోజ్ అవుతుంది. అప్పుడు ఈమె డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆ డోర్ పై ఉన్న కత్తిని బయట నుంచి ఎవరో తీస్తారు. అప్పుడు ఈమె ఆ గ్యాప్ లో నుంచి చూస్తే వాళ్ళ అబ్బాయి కత్తి చేత్తో పట్టుకుని ఉంటాడు. అలాగే అక్కడికి ఆ బామ్మ దెయ్యం వచ్చి నన్ను ఒంటరిగా వదిలేసినందుకు నీకు ఇదే శిక్ష అని నవ్వుతుంది. ఆ తర్వాత జెమీ కత్తితో వాళ్ళ నాన్నని పొడి చేస్తాడు. అప్పుడు ఆమె డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి చూస్తే ఆమె భర్త చనిపోయాడని తెలుస్తుంది. అలాగే అక్కడే ఉన్న బామ్మ జెమీని పట్టుకెళ్లిపోవడానికి వస్తుంటే జెమీ వాళ్ళమ్మ పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ దెయ్యాన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది. అప్పుడు ఆ దెయ్యం మాయమైపోతే ఆమె విండో నుంచి కింద పడి చనిపోతుంది. ఆ తర్వాత రోజు ఉదయం మెలాటీ అలాగే చార్లీ ఆ రూమ్ లోకి వస్తారు. అలాగే అక్కడ ఉన్న జెమీని బేస్మెంట్ లోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే మెలాటీకి జెమీలానే ఒక కొడుకు ఉండేవాడు. కాబట్టి జెమీ బ్లడ్ ని బయటకు తీసి జెమీని చంపేస్తారు. ఆ తర్వాత చార్లీ 3 డెడ్ బాడీస్ ని కాల్చేస్తాడు. ఇప్పుడు మెలాటీ వాళ్ళమ్మ గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. 1887లో మెలాటీ వాళ్ళమ్మ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆమెని వాళ్ళ నాన్న వదిలేసి వెళ్లిపోయాడు. అలా కొన్ని రోజుల తర్వాత
ఆమె కడుపులో ఉన్న బేబీకి హెల్త్ బాగోలేదని తెలిసి ఒక మాంత్రికురాలి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆ మాంత్రికురాలు కొన్ని పూజలు చేస్తే కొన్ని రోజుల తర్వాత మెలాటి ఆరోగ్యంగా పుడుతుంది. కానీ ఆ మాంత్రికురాలు మెలాటికి అలాగే వాళ్ళమ్మకి ఒక శాపాన్ని ఇస్తుంది. అప్పుడు మెలాటి వాళ్ళమ్మకి ఒక వింత వ్యాధి వస్తుంది. కానీ ఎంతమంది డాక్టర్స్ దగ్గరకు వెళ్ళినా ఆమె వ్యాధి తగ్గదు. అలా కొన్ని రోజుల తర్వాత ఆమె ఒక డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. ఆ డాక్టర్ వేరెవరో కాదు, ఇప్పుడు మెలాటి హోటల్లో ఉన్న ఇంట్లో ఇంతకు ముందు ఆ డాక్టర్ ఉండేవాడు. ఇతను నార్మల్ డాక్టర్ కాదు, డెడ్ బాడీస్ తో ప్రయోగాలు చేస్తుంటాడు. ఒక రోజు రాత్రి మెలాటి అలాగే వాళ్ళమ్మ ఆ డాక్టర్ దగ్గరకు వెళ్తుంటే ఆ విషయం ఊళ్ళో వాళ్ళకు తెలుస్తుంది. ఒకవేళ ఆమె బాడీలో ఉన్న శాపం బయటకు వస్తే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారని ఇప్పుడు వాళ్ళు మెలాటి వాళ్ళ అమ్మని చంపడానికి అక్కడికి వస్తున్నారు. ఈ విషయం తెలిసిన మెలాటి వాళ్ళ ఫ్రెండ్ మెలాటికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారని చెప్దామనుకుంటుంది. కానీ ఆమె చెప్పే లోపే ముసుగు వేసుకుని వచ్చిన ఆ ఊరి వాళ్ళు మెలాటిని అలాగే వాళ్ళమ్మని ఒక చెట్టుకు ఉరివేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వీళ్ళని ఉరివేయడం డాక్టర్ వాళ్ళ కొడుకు ఆది విండో నుంచి చూస్తాడు. ఇప్పుడు ఇదంతా కూడా మెలాటి గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి హోటల్లో ఉండడానికి రామ్ అలాగే ఆశ అనే ఒక అమ్మాయి అబ్బాయి వస్తారు. కానీ ఆ హోటల్లో దెయ్యాలు ఉంటాయనే విషయం వీళ్ళకి తెలీదు. అలా రిసెప్షన్ కు వెళ్తే మీరు రూమ్ లోకి వెళ్లే ముందు ఈ హోటల్ ఓనర్ మెలాటి మీతో మాట్లాడుతుందని చార్లీ చెప్తాడు. అప్పుడు వీళ్ళు మెలాటి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంటే ఆశ అక్కడ ఉన్న బొమ్మ వైపు చూస్తుంది. అప్పుడు ఆ బొమ్మ ఈమె వైపు తిరిగితే అది చూసి ఆశ భయపడుతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ వాళ్ళ రూమ్ కు వెళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వచ్చి 1900 సంవత్సరంలో మెలాటిని అలాగే వాళ్ళమ్మని ఉరివేసిన రోజు చూపిస్తారు. ఆ ఊరి వాళ్ళు ఉరివేసి వెళ్లిపోయిన తర్వాత మెలాటి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఆమెను కాపాడుతుంది. ఆ తర్వాత ఆమె మెలాటిని తనతో పాటు రమ్మంటే నేను మా అమ్మ డెడ్ బాడీ దగ్గరే ఉంటానని చెప్పి ఆమెని అక్కడ నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత రోజు ఉదయం డాక్టర్ వాళ్ళ అబ్బాయి అక్కడికి వచ్చి మెలాటి వాళ్ళమ్మ డెడ్ బాడీని ఆ ఇంటి బేస్మెంట్ లోకి తీసుకువెళ్తాడు. ఆ తర్వాత డాక్టర్ బేస్మెంట్ లోకి వచ్చి ఆదిని కొట్టి బేస్మెంట్ డోర్ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా అని అంటాడు. ఆ తర్వాత అక్కడ మెలాటి వాళ్ళమ్మ డెడ్ బాడీని చూసి ఆమె చనిపోయిందని తెలిసి బాధపడతాడు. ఎందుకంటే ఆమె బతుకుండగానే ఆమెకు వచ్చిన వ్యాధి ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. అదే టైంకి వీళ్ళ దగ్గరికి ఎప్పుడు డెడ్ బాడీస్ ని పట్టుకొచ్చే ఒక వ్యక్తి వచ్చి ఇతను పాము కుట్టి చనిపోయాడని చెప్పి ఒక డెడ్ బాడీ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆది ఆ డెడ్ బాడీని బేస్మెంట్ లోకి తీసుకెళ్తే డాక్టర్ ఏదో ప్రయోగం కోసం ఆ డెడ్ బాడీని కట్ చేయాలనుకుంటాడు. అదే టైంకి చనిపోయాడనుకున్న అతను పైకి లేస్తే డాక్టర్ అతన్ని పొడిచి చంపేస్తాడు. ఇదంతా కూడా అక్కడే దాక్కుని ఉన్న మెలాటి చూస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో ఇదంతా గుర్తు చేసుకుంటున్న మెలాటిని చూపిస్తారు. అలాగే ఆ హోటల్లో ఉన్న రామ్ అలాగే ఆశ బెడ్ పై పడుకున్నప్పుడు ఆ బెడ్ కింద దెయ్యం ఉంటుంది. ఆ తర్వాత ఆశ వాష్రూమ్ కు వెళ్తే అదే టైంలో ఆ హోటల్లో దొంగతనం చేయడానికి ఇద్దరు దొంగలు వస్తారు. మరోవైపు మెలాటి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో డాక్టర్ వాళ్ళ భార్యకి ఏమైందో చూపిస్తారు. అదేంటంటే డాక్టర్ వాళ్ళ భార్య చనిపోయినా సరే ఆ డెడ్ బాడీని సమాధి చేయకుండా ఆమెను బ్రతికించడానికి ప్రయోగాలు చేస్తాడు. అలాగే ఇప్పుడు మెలాటి వాళ్ళమ్మ డెడ్ బాడీని కట్ చేసి ఆమెకు ఉన్న శాపమేంటో తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న మెలాటి డాక్టర్ దగ్గరకు వెళ్లి మా అమ్మ బాడీని కట్ చేస్తే ఆమె బాడీ నుంచి శాపం బయటకు వచ్చి ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ మిమ్మల్ని చంపేస్తాయని చెప్తుంది. అప్పుడు డాక్టర్ మెలాటిని ఒక రూమ్ లో కట్టేస్తాడు. అదే టైం కి డాక్టర్ కి అతని భార్య నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళాక అతని భార్యలా కనిపిస్తున్న దెయ్యం మాయమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో మెలాటి హోటల్ ని చూపిస్తారు. మెలాటి ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటున్నప్పుడే బయట ఉన్న ఇద్దరు దొంగలు లోపలికి వస్తారు. అప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న బొమ్మ కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న మెలాటి వాళ్ళ అమ్మ దెయ్యం వీళ్ళని భయపెడుతుంది. అలాగే ఒక దొంగని బొమ్మ కత్తితో పొడిచేస్తుంది. మరోవైపు రూమ్ లో ఉన్న ఆశకి కొన్ని టాబ్లెట్స్ దొరికితే వాళ్ళు ఆ టాబ్లెట్స్ వేసుకుంటారు. అదే టైం కి మరో దొంగకి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అప్పుడు ఆ దొంగ మెలాటి ఉన్న రూమ్ లోకి వెళ్లి కత్తితో పొడిచి ఆమెను చంపాలనుకుంటాడు. మరోవైపు రామ్ అలాగే ఆశ అక్కడ కబోర్డ్ లో ఉన్న బట్టలు తీసుకుని వేసుకుంటారు. అదే టైం కి దొంగ మెలాటిని కత్తితో పొడిచేస్తాడు. అప్పుడు మెలాటి స్పృహ తప్పి పడిపోతుంది. మరోవైపు రామ్ అలాగే ఆశ మత్తుగా ఉన్నట్టు అనిపించి పడుకుంటారు. ఆ తర్వాత మరో దొంగ దెయ్యాల నుంచి తప్పించుకోవడానికి బేస్మెంట్ లోకి వెళ్తాడు. అప్పుడు ఆ దొంగకి డెడ్ బాడీస్ ని కాల్చే బర్నర్ నుంచి ఎవరో కాపాడమని అరుస్తున్న సౌండ్ వినిపిస్తే దొంగ అతన్ని కాపాడడానికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు కాలిపోయిన గాయాలతో ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చి ఆ దొంగని చంపేస్తాడు. మరోవైపు పడుకుని ఉన్న ఆశ అలాగే రామ్ నిద్రలేచి చూస్తే కబోర్డ్ లో ఉన్న బట్టలు వేసుకోవడం వలన వాళ్ళు 70 సంవత్సరాల వయసులో ఉన్నట్టు కనిపిస్తారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కింద పడి చనిపోతారు. మరోవైపు చనిపోయిందనుకున్న మెలాటి పైకి లేచి ఆమెని కత్తితో పొడిచిన దొంగని విండో నుంచి తోసేస్తుంది. కానీ ఆ దొంగ ఇంకా ప్రాణాలతోనే ఉంటాడు. ఆ తర్వాత పైకి లేచి అక్కడ నుంచి తప్పించుకోవాలనుకుంటే చార్లీ వచ్చి గన్ తో షూట్ చేస్తాడు. అప్పుడు కారులో వెళ్లిపోతున్న దొంగకి బుల్లెట్ తగులుతుంది. ఆ తర్వాత మెలాటి రామ్ అలాగే ఆశా డెడ్ బాడీస్ దగ్గరకు వెళ్తే ఆశా చేతికి ఉన్న రింగ్ చూసి మెలాటికి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అదేంటంటే 1917లో మెలాటికి డాక్టర్ వాళ్ళ అబ్బాయి ఆది ప్రపోజ్ చేస్తాడు. కానీ మెలాటి ఒప్పుకోదు. ఎందుకంటే ఆమెకు ఉన్న శాపం ఆదికి కూడా వస్తుందని భయపడుతుంది.
అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ లో చూపిస్తారు. చార్లీ, రామ్ అలాగే ఆశా డెడ్ బాడీస్ ని కాల్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మెలాటీ ఎంత చెప్పినా వినకుండా ఆ డాక్టర్ మెలాటీ వాళ్ళ అమ్మ డెడ్ బాడీని కట్ చేస్తాడు. అలాగే ఆమె బాడీ పార్ట్స్ ని బయటకు తీస్తుంటే ఒక దెయ్యం అతని చేతిని కొరికిస్తుంది. అలాగే ఆమె బాడీలో ఉన్న శాపం బయటకు వచ్చేసింది. అప్పుడు డాక్టర్ అలాగే వాళ్ళ అబ్బాయి బయటకు వచ్చేస్తారు. అదే టైం కి మెలాటీ కళ్ళు బ్లాక్ కలర్ లో మారుతాయి. మరోవైపు బయటకు వచ్చిన డాక్టర్ ని దెయ్యం లోపలికి లాక్కెళ్లిపోతుంది. కానీ డాక్టర్ వాళ్ళ అబ్బాయి ఆది అక్కడ నుంచి తప్పించుకుంటాడు. ఇలా ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ప్రెజెంట్ లో చూపిస్తారు. మెలాటీ హోటల్ నుంచి ఒక దొంగ తప్పించుకున్నాడు కదా, కారులో కొంచెం దూరం వచ్చాక చనిపోయాడు. ఇప్పుడు అక్కడికి పోలీసులు వచ్చి చెక్ చేస్తున్నారు. అలాగే అక్కడ మూవీ స్టార్టింగ్ లో కనిపించిన పోలీస్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఈ చుట్టుపక్కల ఒక హోటల్ మాత్రమే ఉంది కాబట్టి అక్కడికి వెళ్లి చెక్ చేయండి అని కానిస్టేబుల్ ని పంపిస్తాడు. ఆ కానిస్టేబుల్ నే మెలాటీ మూవీ స్టార్టింగ్ లో తల నరికి చంపేసింది. అలాగే మెలాటీకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే మెలాటీ వాళ్ళమ్మ డెడ్ బాడీని కట్ చేసిన డాక్టర్ ని చంపేసి ప్రాణాలతో ఉండగానే బర్నర్ లో వేసి కాల్చేసింది. కానీ ఆ డాక్టర్ దెయ్యంలా మారి మళ్ళీ తిరిగి వచ్చాడని ఇప్పుడు మెలాటీకి తెలుస్తుంది. అలాగే అతను అక్కడ ఉన్న ఎలకల్ని తింటూ బతుకుతున్నాడు. అలాగే అక్కడికి వచ్చిన దొంగని చంపి ఆ రక్తాన్ని తాగి కాలిపోయిన అతని బాడీని మళ్ళీ మామూలుగా చేసుకుంటాడు. ఇప్పుడు శాపంతో ఉన్న డాక్టర్ మళ్ళీ తిరిగి రావడంతో మెలాటీ భయపడుతుంది. అయినా సరే ఆమె ఆ డాక్టర్ ని ఎలాగైనా కంట్రోల్ చేయాలనుకుంటుంది. అలాగే ఆ భయంకరమైన డాక్టర్ కోసం ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పిన తర్వాత ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. శాపం వలన రాక్షసుడిలా మారిన ఆ డాక్టర్ ని మెలాటీ ఎలా కంట్రోల్ చేస్తుందనేది, అలాగే ఆదికి మెలాటీకి పుట్టిన వాళ్ళ కొడుకు ఎలా చనిపోయాడనేది ఈ మూవీ పార్ట్ 2 లో తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.